హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఉంటారో, వీరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం చదవడానికి తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, దీనికి తెలంగాణ ఆర్జేసీ సెట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ విద్యాలయ కాలేజీలో అడ్మిషన్ల కొరకైతే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఇందులో ఇంగ్లీష్ మీడియం అనేది బోధన అనేది ఉంటుంది. సో, దీనికి అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలి? ఏ విధంగా మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? మనం ఇందులో సీట్ పొందాలంటే దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఎగ్జామ్ అనేది మనం రాయాలి అన్నీ కూడా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. సో, మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, దీనికి సంబంధించి మనం ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. రూ. 200 ఫీజుతోటి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. మనకు మే 10వ తారీఖున ఎగ్జామ్ అనేది వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 ఈ కాలేజీలు అనేవైతే ఉన్నాయి. సో, దీంట్లో బాయ్స్ కూడా ఈ యొక్క కాలేజీలు అయితే ఉన్నాయి. సో, బాయ్స్‌కి సెపరేట్‌గా, గర్ల్స్‌కి సెపరేట్‌గా ఈ కాలేజీలు అయితే ఉన్నాయి. ఎవరైతే 10వ తరగతి రాసిన విద్యార్థులు ఉంటారో వీరు 2025, 26 ఈ విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశానికైతే ఆన్‌లైన్ చేసుకోవచ్చు. దీనికి రూ. 200 ఫీజు అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల కాలేజీలు అనేవి తెలంగాణ వ్యాప్తంగా 35 గురుకుల కాలేజీలు అనేవి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 15 అయితే బాయ్స్‌కి, అదే 20 అయితే గర్ల్స్‌కి అయితే ఉన్నాయి. సో, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఇవి అయితే గ్రూప్స్ ఈ యొక్క జూనియర్ కాలేజీలో అయితే ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర గురుకుల కాలేజీలో ఉన్నత విద్యతో పాటు ఉచిత హాస్టల్ ఫెసిలిటీస్ కూడా, ఉచిత విద్య కూడా వీరు అందించనున్నారు. సో, ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వీరు ఈ నెల ఏప్రిల్ 23 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీరికి మే 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో, 150 మార్కులకి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో ఎవరికైతే మెరిట్ ప్రకారంగా మార్క్స్ వస్తాయో వారికి సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. మే 10వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ 150 మార్కులకైతే ఉంటుంది. 2 గంటలన్నర టైం అనేది వారు కేటాయించడం జరుగుతుంది. సో, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఏ గ్రూప్ అయితే ఎంచుకుంటారో ఆ గ్రూప్ ప్రకారంగా 150 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు ఎవరైతే మెరిట్ వస్తుందో వారికి సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఎంపీసీ, అదేవిధంగా బైపీసీ, ఎంఈసీ గ్రూప్స్ అనేది ఈ యొక్క గురుకుల తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీలో సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. మొత్తం మీద మనకైతే దాదాపుగా 3000 సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో, అంటే మనకు ఉన్నటువంటి బాయ్స్, గర్ల్స్ ఈ 35 గురుకుల కాలేజీల్లో కూడా మనకి సీట్లు అనేది సుమారుగా 3000 సీట్లు అయితే తెలంగాణ రాష్ట్ర జూనియర్ గురుకుల కాలేజీలో ఎవరైతే అప్లై చేస్తారో వీరికి పరీక్ష కేంద్రాలు వచ్చి తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ జిల్లాల్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎంపీసీ ఉంటుందో ఎంపీసీకి మ్యాథ్స్, ఇంగ్లీషు, అదేవిధంగా ఫిజిక్స్, సైన్స్ ఉంటుంది. సో, బైపీసీకి ఇంగ్లీషు, బయాలజీ, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. సో, ఎవరైతే ఎంఈసీకి అప్లై చేస్తారో మ్యాథ్స్, అదేవిధంగా ఇంగ్లీషు, సోషల్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా 150 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. మే 4వ వారంలో కౌన్సెలింగ్ అనేది నిర్వహిస్తారు. సో, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క 35 ఈ గురుకుల అంటే తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీలో నోటిఫికేషన్లు అనేది ఈ విధంగా ఆన్‌లైన్ అప్లికేషను, సో, ఏ మార్క్స్ ఎంతకుంటదో ఎగ్జామ్ సెంటర్లు అనేవి కూడా మనమైతే చెప్పడం జరిగింది. సో, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటదో 10వ తరగతి రాసిన విద్యార్థులు అలాగే విధంగా బాయ్స్, గర్ల్స్ ఉంటారు. వీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మీకైతే ఉచిత హాస్టల్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు గానీ, ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్‌లకు సంబంధించి అన్నీ కూడా మన ఛానెల్‌లో అయితే నేను డైలీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఈ వీడియోలు మిస్ అవ్వకుండా తప్పకుండా మీకు రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ కూడా మీరైతే ఆన్‌లో పెట్టుకొని మన ఛానెల్ అయితే తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.